మాతృదేవోభవ. ఈ వీడియో సిగ్నేచర్ స్టూడియోలో జరిగిన మహేంద్ర గారికి బ్రదర్ షఫీ గారికి మధ్య జరిగిన ఒక సంభాషణ కావచ్చు లేదా ఇంటర్వ్యూ కావచ్చు, దాని మీద నా అభిప్రాయం చెప్పడానికి మాత్రమే వచ్చాను. మహేంద్ర గారు ప్రశ్నలు అడగడమే కాకుండా వినడం కూడా తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే భగవద్గీత చదువుతూ భగవద్గీతను పక్కన పెట్టుకొని మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మీరు వినే పొజిషన్లో లేరు. ఓకేనా? సో హిందూ ధర్మమే లేదంటే రైటు, లేదంటే మిగతా ధర్మాల్లో ఇది ఉందా, లేదంటే అది ఉండడం తప్పు కదా, ఇది ఉండడం రైట్ కదా, ఇది ఉండడం తప్పు కదా అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మీరు భగవద్గీత చదివారో లేదో నాకు తెలియదు. ఇది మహేంద్ర గారికి నేను వేసిన ప్రశ్నలు అవ్వచ్చు, లేదంటే అభిప్రాయం అవ్వచ్చు. నేను చెప్తున్నా. ఇంకొకటి, ఇంటర్వ్యూ చాలా హెల్దీగా జరగాలి, బట్ ఈ కార్నర్కి వెళ్తుంది అని నా అభిప్రాయం. కార్నర్ కంటే ఎట్లాగా, బ్రదర్ షఫీ గారు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ రాంగు, నేను అడిగే ప్రశ్నలకి బ్రదర్ షఫీ గారు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. సో అందుకని మీ ధర్మము లేదంటే మీరు ఆచరించే ధర్మాలు రాంగు అని బ్రదర్ షఫీ గారు మహేంద్ర గారు ఇట్లా చెప్తున్నారు అని ప్రజలకు మాకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తున్నారు. చాలా మేజర్ పాయింట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తున్నారేమో అని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. మా యొక్క ఎప్పుడు భేదాలు లేవు. నువ్వు ముస్లిము, నేను హిందువు, లేదంటే నీ ధర్మం గొప్పదా నా ధర్మం గొప్పదా అని ఎప్పుడు లేదు. కానీ ఎందుకో ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల, లేదంటే ఇలాంటి కాన్వర్సేషన్స్ జరగడం వల్ల ఎక్కడో రాంగ్ వేలోకి వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది. కొంచెం హెల్దీగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మీ ధర్మంలో ఏముంది, మా ధర్మంలో ఇది ఉంది, రెండు ధర్మాలు ఒకటే కదా అని ఫైనల్గా ప్రూవ్ చేసి ప్రజలందరికీ కలిసి ఉండాలి అని ఒక అభిప్రాయం చెప్తే బాగుంటుందేమో. కానీ మహేంద్ర గారు ఒక కార్నర్ తీసుకొచ్చేసి హిందూ ధర్మమే రైటు, సో మీరు ఎవరైతే ఖురాన్ని నమ్ముతున్నారో వాళ్ళు ఆలోచించేదంతా రాంగు అన్నట్టే ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఓకేనా? సో నేను అనుకునేది ఏంటంటే మీరు చదివితే బెటర్ ఏమోనని. ఏది? భగవద్గీత, పురాణాలు, రామాయణ, మహాభారతం ఇవి చదువుకొని ఇంటర్వ్యూకి వచ్చి ప్రశ్నలు అడిగితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడో ఒక 4 క్వశ్చన్లు తీసుకొచ్చి ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు తీసుకొని వచ్చి బ్రదర్ షఫీ గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ముందు పెట్టి అడగడం అనేది అంతగా అనిపించట్లేదు. సో ఇంకా కొంచెం హెల్దీగా సొసైటీకి మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. మీరేమంటారో ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.